జంది నిదహాస్ ట్రోఫీ. ఈ పేరు వినగానే టక్కును గుర్తొచ్చేది దినేష్ కార్తిక్. ఫైనల్ 4లో బంగ్లాదేశ్ పై కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కప్పు అందించాడు. అప్పటి నుంచే ఫినిషర్ గా అవతారం ఎత్తిన డీకే డెత్ ఓవర్లో శివాలు ఎత్తిపోతుంటాడు. ఇప్పటికే టీమిండియాకి ఎంపిక కాని అతడు ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతూ ఫినిషర్ పాత్రకు గుడ్ బై చెప్పేశాడు. ఐపీఎల్ 17వ సీజన్ 2024లో రాజస్థాన్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్తో దినేష్ కార్తిక్ కూడా మెగా టోర్నీకి ముగింపు పలికేశాడు. ఈ సీజన్లో డీకే 15 మ్యాచ్ల్లో 326 పరుగులు చేశాడు. టీమిండియా తరపున ఈసారి ప్రపంచ కప్లో చోటు దక్కించుకోవడంలో కుర్రాళ్లకు బలమైన పోటీదారుడుగా నిలిచిన దినేష్ కార్తిక్ వయసు రీత్యా అవకాశం మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడు అదే కారణంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. 38 ఏళ్ల దినేష్ కార్తిక్ ఇప్పటి వరకు భారత్ తరపున 26 టెస్ట్ మ్యాచ్లు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు డీకే అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు దాటిపోయింది. అయినా తక్కువ మ్యాచ్ల్లోనే చోటు దక్కడానికి కారణం ఎంఎస్ ధోని అనే ఒక విధంగా చెప్పుకోవచ్చు. వయసు రీత్యా ధోని కంటే డీకే 4 ఏళ్ళు చిన్న. కానీ టెస్టులు, వన్డేల్లో ఎంఎస్డి కంటే దినేష్ కార్తిక్ ముందే జాతీయ జట్టులోకి వచ్చాడు. కానీ టీ20లో ఇద్దరు ఒకేసారి అరంగేట్రం చేశారు. ధోని బ్యాటింగ్, కీపింగ్ విభాగాల్లో అద్భుత నైపుణ్యం ప్రదర్శించడంతో పాటు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడంతో జట్టులో రెండో వికెట్ కీపర్ అవసరం లేకుండా పోయింది. ధోని గైరాజర్లో డీకేకి అవకాశాలు దక్కేవి. ధోని కెరియర్ ఫేమ్ పీక్ స్టేజ్కి వెళ్లడంతో డీకే ఎక్కువగా ఐపీఎల్లోనే ఆడాల్సి వచ్చింది. జాతీయ జట్టు తరపున వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడంలో కార్తిక్ సఫలీకృతం కాలేదు. కొన్నిసార్లు మాత్రమే జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్లు అయితే ఆడాడు. టీ20 ప్రపంచ కప్ 2022లో కీలకంగా మారతాడని భావించిన దినేష్ కార్తిక్ ఘోరంగా విఫలమైన అభిమానులు నిరాశపరిచాడు. ఐపీఎల్లో 6 జట్లకు ప్రాతినిధ్యం వహించిన దినేష్ కార్తిక్ టోటల్గా 257 మ్యాచ్లు ఆడి 4842 పరుగులు సాధించాడు. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్కు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు దినేష్ కార్తిక్. తన సొంత రాష్ట్రానికి మాత్రం చెందిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తరపున మ్యాచ్ ఆడలేకపోవడం బాధ పెట్టే అంశమని గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సిఎస్కే యాజమాన్యంలో వేలాలను తీసుకోవాలని చూసినా అప్పుడు అందుబాటులో లేకుండా పోయినట్లు గుర్తు చేసుకున్నాడు. ప్రతి సీజన్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ వచ్చిన డీకే ఈసారి మాత్రం ప్రదర్శన పతాక స్థాయికి అయితే తీసుకెళ్లిపోయాడు. తన జట్టు ఫైనల్కు చేరుకోవడంలో విఫలం కావడంతో నిరాశగా వీడ్కోలు పలికేశాడు. అయితే దినేష్ కార్తిక్ను ఆటగాడిగా కాకుండా వ్యాఖ్యాతగా ఇప్పటికే అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్ మినహా భారత్ జట్టు ఆడే మ్యాచ్లకు కామెంటరీ చేస్తున్నాడు. మంచి మెగా లీగ్లోనూ అతడి మాటను వినే అవకాశం అయితే ఉందనే తెలుస్తుంది. అయితే దీనికోసం వచ్చే సీజన్ వరకా లేకపోతే క్వాలిఫై 2 నుంచే అతడి కామెంటరీ బాధ్యతలు తీసుకుంటాడా అనేది తెలియటం లేదు. అయితే దినేష్ కార్తిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.